బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురువుగారైన వంశీ మాస్టర్‌కి, హైమ మేడంకి ఆత్మ ప్రణామాలు. ఆహ్, మిలారప్ప గారికి, వారి గురువుగారైన మార్ప గారికి ఆత్మ ప్రణామాలు. మనము మిలారప్ప గారి చరిత్ర గత 3 వారాలుగా చెప్పుకున్నాము. అయితే ఈరోజు అంటే మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాము అంటే గత వారము మిలారప్ప గారు సత్యాన్వేషణ కోసం బయలుదేరి గురువులను కలుసుకోవడము. నా అసలైన గురువు మార్పా గారే అని ఎంతో ఆనందంతో వెతుక్కుంటూ మార్పా గారిని కలుసుకొని, తాను చేసిన చెడ్డ పనులన్నిటి గురించి చెప్పి, ముక్తి కోరి మీ దగ్గరికి వచ్చాను. నాకు ఉపదేశం ఇవ్వండి అని అడుగుతాడు. మరి ఉపదేశం ఇమ్మని అడుగుతాడు. మళ్ళీ నాకు ఆశ్రయం ఇవ్వండి అని కూడా కోరుకుంటాడు. అప్పుడు మార్పా గారు ఏం చెప్తారంటే, "ఈ రెండిటిలో నేనేదో ఒకదానినే ఇస్తాను. నీకు ఆశ్రయం కావాలా? ఉపదేశం కావాలా?" అని అడిగినప్పుడు హ్మ్. నేనైతే రెండిట్లో ఏదో ఒకటే ఇస్తాను అంటే, నాకు అప్పుడు జ్ఞానం కావాలని, ఆశ్రయం వద్దని మిలారప్ప గారు చెప్తారనమాట. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే ప్రాయశ్చిత్తం. మరి ముందు ముందు గురువు దగ్గర మిలారప్ప గారు ఎలా శిక్షణ తీసుకున్నారో మనము తెలుసుకుందాం. మిలారప్ప గారు చెప్తున్నారు మనకు. నేను గురుదక్షిణ ఇవ్వడం కోసము ఇతరులను ఆశ్రయించడం తప్పనిసరి అయ్యింది. అందుచేత నేను భిక్షాటనతో ఆ దేశమంతా తిరిగి చాలా మంది ప్రజల వద్ద బార్లీ కంకులు సేకరించి తిరిగి వచ్చాను. వాటితో సగ భాగాన్ని వెచ్చించి 4 చెవులు గల ఒక చిలుము పట్టాని, పెద్ద రాగి పాత్రను, కొంత మాంసాన్ని, బీరును తీసుకున్నాను. మిగిలిన బార్లీని ఒక గోనె సంచిలో పోసి, నేను కొన్న సామాగ్రిని ఒక మూటగా కట్టుకొని గురువుగారింట్లోకి వెళ్ళాను. ఆ మూటలు ఎంత బరువుగా ఉండడంతో ఇంటికి చేరగానే నా వీపు మీద నుండి వాటిని నేల మీద అలా పడేయడంతో పెద్ద శబ్దమై ఇల్లంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. మామూలుగా మనం ఏదన్నా మోస్తున్నప్పుడు బరువైతే ఏం చేస్తాం తెచ్చి అలా వేసేస్తాం తొందరగా. సడెన్‌గా వేసేస్తాం. అప్పుడు అలా వేసేసాడు బరువు పెరిగి. వేసినప్పుడు ఇల్లంతా ఒక్కసారిగా గట్టిగా శబ్దమొచ్చింది. అప్పుడు మార్ప గారు ఆయన మీదికి ఎగిరిపడి, "ఏంరా నువ్వొక పెద్ద బలవంతుడివనుకుంటున్నావా? అవునా? నీ బల ప్రదర్శనతో నా కళ్ళ ముందే నా ఇల్లు కూలుద్దామనుకుంటున్నావా? ఆ మూటలను ముందక్కడి నుంచి తీసుకుపో" అని కేకలేసి బార్లీ మూటలన్నీ ఒక్కసారిగా కాళ్ళతోని తన్నేస్తారు. అప్పుడు మిలారెప్ప గారు ఆ సామానంతటిని ఏరుకొని ఇంటి బయట రోడ్డు మీద పెట్టుకుంటారు. అప్పుడాయన ఎంత ముక్కోపిగా కనిపించారంటే వాళ్ళ గురువుగారు. అయినా నా గురువుగారు ఆయన పట్ల గల విశ్వాసం ఏమాత్రము సడలలేదు. ఇక ముందు ఆయన ఎదుట ఎంత వినయంగా మెలగాలని నిశ్చయించుకున్నాను. కొంతసేపయ్యాక కొంచెం సందేహిస్తూనే ఒక రాగి పాత్ర తెచ్చిండు గదా! ఆ రాగి పాత్ర తీసుకువచ్చి వంగి నమస్కరిస్తూ గురువుగారికి అది అర్పిస్తాడనమాట ఆ రాగి పాత్రను. అయితే అప్పుడు గురువుగారు దాన్ని అంగీకరిస్తున్నట్లుగా ఆ పాత్ర మీద ఆయన చేతిని ఉంచారు. అప్పుడు మిలారాప గారికి ఎంతో తృప్తి కలిగింది. తర్వాత ఆయన ప్రార్థనలో మునిగిపోయారు. కొద్దిసేపటికి ఆయన చెక్కిళ్ళ మీద నీటి బొట్లు రాలడం నేను చూశాను. మిలారప్ప గారు చెప్తున్నారు. ఆ పాత్ర ఎంతో పవిత్రమైనది. దీనిని నా గురువుగారైన నరోప గారికి అర్పిస్తాను అంటూ ఆయన చెయ్యి ఆ పాత్ర మీద పెట్టి ఎత్తి నరోప గారికి అర్పించారంట. తర్వాత దానికి ఉన్న చెవులను అంటే ఆ పాత్రకున్న దాంట్లో కొండ్లను గట్టిగా పట్టుకొని ప్రతిధ్వనించేటట్లుగా దాన్ని మోగిస్తారు. ఆఖరికి ఆయన దాన్ని తీసుకెళ్ళి పూజా మందిరంలో పూజా పీఠం మీద ఉంచి దీపారాధనకు సరిపడా వెన్నను ఆ పాత్రలో ఉంచుతారంట. దాంతో ఆ పాత్రతో నింపారు. రోజులు, వారాలు ఇలా మారుతూ ఉండగా నేను సమయానుకూలంగా ఉపదేశం కోసం ప్రార్థిస్తూనే ఉన్నాను. మిలారప్ప గారు రోజులు గడుస్తున్న కొద్దీ ఈయన
గురువుగారు ఎప్పుడు ఉపదేశం ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. చివరికి ఆయన ఇలా అన్నారు. మనకు చెప్తున్నారు. "ఈ కొండల్లో చీడ పురుగుల్లా ఉన్న గొర్రెల కాపర్లు నా దగ్గరకు వస్తూ పోతూ ఉండే నా శిష్యులను దోచుకుంటున్నారు. నువ్వు వెళ్లి వడగళ్ల వానలతో వారి పంటలను నాశనం చెయ్యి. అప్పుడు నేను ఉపదేశం ఇస్తా" అన్నారు. లాస్ట్‌కు మిలారప్ప గారు మార్ప గారి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇలాంటిది చెయ్యక తప్పట్లేదు. ఎందుకంటే గురువు చెప్పింది చెయ్యాలి గదా! మీ మార్ప గారు చెప్తున్నారు. "ఈ కొండల్లో ఉండే వాళ్ళందరూ గూడా నా శిష్యులను వచ్చిపోయే దారిలో ఇబ్బంది పెడుతున్నారు. వారి వడగళ్ళ వానలతో వాళ్ళ పంటలను మొత్తం నువ్వు నాశనం జెయ్యి. అప్పుడు నీకు ఉపదేశం ఇస్తా" అని చెప్తున్నారు. మరి గురువు జెప్పింది పాటిస్తాం గదా! అప్పుడు మిలారప్ప గారు వెళ్లి వాళ్ళున్న ప్రాంతాలన్నింటిని వడగళ్ళ వానలతో ముంచి తిరిగొచ్చి అవంతా నాశనం చేసిన తర్వాత తిరిగొచ్చి ఉపదేశం ఇవ్వమని గురువుని అడుగుతారనమాట. అడుగుతే ఆయన తిరస్కరిస్తారు. ఏమిటి? మార్పా గారంటున్నారు. ఏమిటి? "నేను భారతదేశం వెళ్లి ఎంతో శ్రమపడి నేర్చుకున్న జ్ఞానాన్ని పొందడానికి నువ్వు కురిపించిన ఈ వడగళ్ళ వాన సరిపోతుందని చెప్పాలనుకుంటున్నావా? అటువంటి కోరిక నిజంగా నీకు ఉంటే, ఇప్పుడు ఇంకొక ప్రాంతం పేరు చెప్తుండు. లోబ్రాక్ అని ఇంకొక ప్రాంతానికి వెళ్లి, నా భక్తులను దోచుకుంటున్న, నన్ను కూడా బాధిస్తున్న కొండజాతి వాళ్ళున్నారు. నీ మంత్రాలతో వాళ్ళను సంహరించిరా. ఈ పని చేసి నువ్వు నిజమైన మంత్రగాడివని నిరూపించుకుంటే, ఈ జన్మలోనే జ్ఞానాన్ని, బుద్ధత్వాన్ని ఇచ్చి, అసలైన సత్యాన్ని కూడా నీకు బోధిస్తాను" అని అన్నారు. గురువు ఒకసారి పంపించిండు. వెళ్ళిండు. ఒక్కసారి ఇలా చేస్తేనే నీకు జ్ఞానం ఇవ్వాలా అని మళ్ళీ రెండోసారి గూడా ఇంకో ప్రాంతం సైడు అలా చేయమని చెప్తే, దానికి కూడా మిలారెప్ప గారు మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ హ్మ్. చెప్తున్నారు మనకి. "నేను ప్రయోగించిన మంత్రాల ఫలితంగా ఈ కొండ జాతి వారు వారిలో వారు పోట్లాడుకొని చాలా మంది మరణించారు. ఈసారి నా కోరిక తీరుతుందని పూర్తి విశ్వాసంతో తిరిగి వచ్చినా నాకు నిరాశే ఎదురైంది." ఫస్టు చేసినప్పుడు చెప్పనన్నారు. మళ్ళీ ఇప్పుడు గూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చనిపోయేటట్టు చేశారు. చేస్తే నేను ఉపదేశం ఇస్తా అని చెప్పిండు గురువు. మళ్ళీ అది గూడా అంగీకరించి ఆయన ఒప్పుకొని అది చేసొచ్చి మళ్ళీ ఉపదేశం ఇవ్వమని అడుగుతాడనమాట మిల్లారెప్ప గారు. అడిగినప్పుడు గురువు ఒప్పుకోడు. అప్పుడు వాళ్ళ గురువంట తనకి మంత్ర ప్రవీణ బిరుదు ఎంతో ఘనంగా ప్రసాదించి నన్నభినందించారు. ఒక బిరుదు గూడా ఇచ్చారంట. మంత్ర ప్రవీణ బిరుదు అనేది ఇచ్చి ఎంతో అభినందించారు. నేను ఉపదేశం ఇమ్మని అడిగితే ఆయన పెద్దగా నవ్వి, "నువ్వు ఎంత గొప్పగా ఈ పని చేసేస్తే మాత్రం పాపపు పనులకు ప్రతిగా సత్యాన్నివ్వడం ఎలా సాధ్యపడుతుంది? వెళ్ళి నువ్వు చేసిన నాశనాన్నంతా మళ్ళీ సరిచేసిరా. చంపిన వారందరికీ మళ్ళీ ప్రాణం పొయి. నష్టమైన పంటలను మళ్ళీ సరిచేసిరా" అంటూ నా పట్ల తీవ్రంగా ప్రవర్తించారు. నన్నప్పుడు ఆయన పట్టుకొని కొడతారని కూడా అనిపించింది. అంటే గురువు ఇవన్నీ మాటలన్నాడు, ఇంకా కొడతాడు గూడా అని అనిపిచ్చింది. నిరాశతో వెళ్లి ఏడుస్తూ కూర్చున్నాడు. ఎవ్వరికైనా గురువు ఏదన్నా అన్నప్పుడు బాధైతుంది గదా! మరి గురువు ఏది చెప్తే అది చెప్పినప్పుడు చేస్తే ఉపదేశం ఇస్తా అన్నప్పుడు 2 సార్లు గూడా మిలారెప్ప గారు అడిగారు. కానీ మళ్ళీ ఇది గూడా చెప్తుండు పాపపు పనులు చేసినందుకని. ఎలా ఇస్తాను అని. అయితే అలా ఏడుస్తూ నిరాశతో వెళ్లి ఏడుస్తూ కూర్చుంటే, అప్పుడు గురువుగారి భార్య వచ్చి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించింది. ఆ రాత్రి ఆమె నా గురించి తన భర్తతో అంటే గురువుగారి భార్య. తన భర్తతో ఏం చెప్పిందో ఏమో! మర్నాడు ఉదయాన్నే ఆయన నన్ను చూచి, "నిన్న సాయంత్రం నేను కొంచెం తొందరపడ్డట్టున్నాను. దాన్ని నువ్వు మనసులో పెట్టుకోకు. ఓర్పుతో ఉండు. చివరకు నేను నీకు తప్పక ఉపదేశం ఇస్తాను.
నువ్వు కాస్త బలమైన మనిషిగా కనిపిస్తున్నావు. ఈ లోపల నా కొడుకు కోసం ఒక చిన్న ఇల్లు కట్టి ఇవ్వు. నువ్వీ పని తృప్తికరంగా చేశావంటే, ఉపదేశం ఇవ్వడమే కాదు, నువ్వు సాధన చేసేటప్పుడు తిండి, బట్ట అన్నీ కూడా నేనే ఇస్తాను అని చెప్తారు. చూడండి ఇక్కడ మార్పా గారు ఎంత కోపంతో ఉండి తిట్టినా కూడా మిలారప్ప గారికి ఏమాత్రం గురువు పట్ల విశ్వాసం పోలేదు. అంటే తగ్గలేదసలు. ఇక నుంచి గురువు దగ్గర వినయంగా ఉండాలని అనుకున్నారు. మరి మనందరికీ తెలుసు గదా! పత్రి సారు హ్మ్. చాలా కోపంగా ఉండేవారంట. చాలా కోపం ఉంటదంటారు సార్‌కి. కానీ ఎవరైనా నెగెటివ్ మాట్లాడినప్పుడు వాళ్ళను కొట్టేవారంట కూడా. కానీ గురువుతో కొట్టించుకున్నా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నెగెటివ్‌గా తీసుకోలేదు. పాజిటివ్‌గానే తీసుకున్నారు. కొట్టించుకున్న వాళ్ళందరూ కూడా. మనకందరికీ తెలుసు ఆ విషయం. అంటే గురువు మనకు ఒకసారి ఇలా అన్నారు అంటే దాన్ని మనము పాజిటివ్‌గానే తీసుకోవాలి ఎప్పుడు గూడా. మనమందరము ఒక్కొక్కసారి ఎప్పుడన్నా అందరి ముందు సార్ గాని, మేడం గాని ఒక్క మాట అన్నారనుకోండి, మనం ఫీల్ అయిపోతాం. కానీ ఎందుకన్నారో దాన్ని మనము ఆలోచించాలి వాళ్ళ ప్లేస్‌కెళ్ళి. అప్పుడు మనకర్థమైతది. మనకు వంశీ సార్ గూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. గురువుల దగ్గర, సీనియర్స్ దగ్గర ఎప్పుడు కూడా వినయంగా ఉండాలి. మనకు దీనికి ఎగ్జాంపుల్‌గా అంటే గురువు దగ్గర విశ్వాసం ఉండి, గురువుని వదిలిపెట్టకుండా ఉండాలంటే, మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. వివేకానంద స్వామిది రామకృష్ణ పరమహంసల వారి దగ్గరికి వివేకానంద స్వామి గురువు రామకృష్ణ పరమహంస. అయితే వివేకానంద స్వామి అసలు పేరు నరేంద్రుడనమాట. నరేంద్ర. అయితే ఆహ్, రామకృష్ణ పరమహంసను చూసినప్పుడు నరేంద్రకి ఎంతో ఆనందంగా, హ్యాపీగా ఉంటాడనమాట. అయితే రోజు వెళ్తారు రామకృష్ణుల వారి దగ్గరికి వివేకానంద స్వామి రోజు వెళ్లి ఆయన పాదాలకు నమస్కారం చేసుకొని, అలా ఆయన ముందు కూర్చుంటాడు. అసలు రామకృష్ణుల వారు తనని ఒక్కసారి గూడా మొఖం చూడడు, మాట్లాడడు, ఏమీ అనడనమాట. అసలు నాకు అతనికి ఏ సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు. కానీ రోజు కూడా వివేకానంద స్వామి రోజు అలాగే వస్తూ ఒకవేళ రామకృష్ణుల వారేమన్నా పాటలు పాడినా గూడా అది వింటూ అలా కూర్చుంటే మళ్ళీ వెళ్ళిపోయేవారంట. అసలెందుకు వస్తున్నాడు అని ఒకసారి నెల రోజులు ఇలాగే జరుగుతుందంట. జరిగిన తర్వాత ఒకసారి రామకృష్ణుల వారు ఆహ్, అయితే ఇంతవరకు ఇలా ఉంటాడు కానీ రామకృష్ణుల వారు తనకు తెలిసిన బంధువులను ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళతో నరేంద్రుడు ఎలా ఉన్నాడో, బావున్నాడా? తింటున్నాడా? పడుకుంటున్నాడా? ఇలా అన్ని క్షేమ సమాచారాలన్నీ కూడా అడుగుతూ ఉండేవాడంట. కానీ నరేంద్రుడొచ్చినప్పుడు మాత్రం ఏమి మాట్లాడేవాడు కాదు. అయితే ఇలా నెల రోజులు గడుస్తున్నా ఈయన తీరు మారలే, ఆయన తీరు మారలే. ఒక్కరోజు మాత్రం రామకృష్ణుల వారు ఎలాగైనా ఈరోజు బ్రేక్ చేయాలి అనేసి వివేకానంద స్వామిని అడుగుతారంట. "నువ్వసలు రోజు ఎందుకొస్తున్నావు? నేను నీతో మాట్లాడట్లేదు. నీ మొఖం గూడా చూడట్లేదు. మరి నువ్వెందుకు నా దగ్గరకొస్తున్నావు?" అని అడుగుతాడంట. అడిగితే అప్పుడు వివేకానంద స్వామి మాట్లాడుతూ, "స్వామి మీరంటే నాకెంతో ఇష్టం. మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అందుకే నేను రోజు వస్తున్నాను. నాకొక రకమైన ఆనందం పొందుతున్నాను నేను. మీ దగ్గర ఉంటూ మిమ్మల్ని చూస్తూ అలా ఉండిపోతే నేను ఆనందాన్ని పొందుతున్నాను." అని ఇలా చెప్తాడంట. "నిన్ను చూడకుండా నేనుండలేను. నా వల్ల కాదు" అని ఇలా చెప్తాడంట. ఆ సమాధానం విన్నంక రామకృష్ణుల వారు తనకి వివేకానంద స్వామి తన దగ్గరికి రాకముందే ఒక కల వస్తుందంట రామకృష్ణుల వారికి. ఆ కలలో కాళీమాత చెప్తుందంట. ఆహ్, "నీ మాటలు వినే ఒక యువకుడు నీ దగ్గరికి వస్తాడు" అని. అప్పుడు ఆహ్,
అమ్మవారు జెప్పింది ఈ నరేంద్రుడు వివేకానంద స్వామి చెప్పింది ఒకటే అంటే అప్పుడు మ్యాచ్ అయింది. ఇతనే అనేసి అంటే ఇతను కరెక్ట్‌గా నా దగ్గరికి రావాల్సిన వ్యక్తి అని అప్పుడు రామకృష్ణుల వారు అనుకుంటారంట. అక్కడ చూడండి గురువు ఏమి చెయ్యకున్నా సరే, అక్కడ గురువేదన్నా వేరే వాళ్ళతోని మాట్లాడుతున్నా, పట్టించుకోకున్నా ఎంత ఓపికగా ఉన్నారు. అంటే రోజు అంటే ఒక రకమైన ఆనందాన్ని, అనుభూతిని పొందుతున్నాడు. ఇప్పుడు మనమే గనక ఆహ్, ఒకరి దగ్గరికి వెళ్ళాము. ఒకరోజు వెళ్తాము. రోజు వెళ్తుంటే ఎవరికైనా పరిచయం అయిపోతది. మాట్లాడతాం, చూస్తాము, అన్నీ చేస్తాం. కానీ మనం రోజు వెళ్తున్నా కూడా మనల్ని పట్టించుకోకపోతే మనం వెళ్తామా అండి? వెళ్ళనే వెళ్ళం. అసలు అస్సలకి వెళ్ళం. కానీ మనం నేర్చుకోవాల్సింది ఇదే. అంటే అక్కడ గురువైనా సరే మనం వెళ్ళము. అంటే అది మనం ప్రాపంచికంగానే దాన్ని చూస్తాం కానీ, ఆ గురువు దగ్గర మనం ఏం నేర్చుకోవాలి అనేది మనం తీసుకోవాలి. అప్పుడు మనము ఆ గురువు ఎలా ఉన్నా సరే వాళ్ళ నుంచి మనము ఎక్కడికి వెళ్ళలేం. వాళ్ళ దగ్గరికే వెళ్ళాలనిపిస్తుంది. అలాగే మిలారెప్ప గారికి కూడా ఎంతో ఆ గురువుకి ఎంత కోపమున్నా సరే, నేనింకా వినయంగా ఉండాలి అనేది మనకు ఇక్కడ మంచిగా అర్థమవుతుంది. అంటే గురువు ఎలా ఉన్నా సరే, ఎంత కోపగించుకున్నా సరే, మనము గురువు పట్ల ఇంకా వినయంగా ఉండాలి. నేను ఎలా మాట్లాడితే, ఎలా ఉంటే గురువుకు కోపమొస్తుందో దాన్ని మార్చుకుంటూ అక్కడ మనం నేర్చుకోవాలి. ఇది మనమిక్కడ నేర్చుకోవాల్సింది మాస్టర్స్. నెక్స్ట్ అయితే ఇవన్నీ చెప్తారు గదా! హ్మ్. మార్పా గారు, "నువ్వు ఇల్లు కట్టు, సాధన చేసేటప్పుడు అన్నీ తిండి, బట్ట అన్నీ నేనే ఇస్తానని" చెప్తారు. అయితే మిలారెప్ప గారు ధైర్యం చేసి మార్పా గారిని అడుగుతున్నారనమాట. "నేను సాధన చేసి నా పాపకర్మల నుండి విముక్తి పొందే లోపల మరణిస్తే నా గతేంటి?" నేనివన్నీ చేస్తున్నా. మళ్ళా నా పాపకర్మలన్నిటికి విముక్తి పొందే లోపల మరణిస్తే మరి నా గతేంటి అంటే, అని అనుమానంతో, ధైర్యం చేసి అడిగాడంట. ఈ లోపల అప్పుడు మార్పా గారు చెప్తున్నారు. "ఈ లోపల నువ్వు చావవని నేను హామీ ఇస్తున్నాను" అని ఆయన దృఢంగా పలుకుతారు. "నువ్వు శక్తివంతుడివి కనుక, నువ్వు తలుచుకుంటే నేనిచ్చే ఉపదేశంతో ఈ జన్మలోనే నువ్వు ముక్తిని పొందగలవు. నా సాంప్రదాయము మిగతా వారికంటే కొంచెము భిన్నమైనది. ఇందులో మనము అతీతమైన దివ్య శక్తుల నుండి నేరుగా శక్తిని తీసుకుంటాము" అని చెప్తారు. అలా మళ్ళీ వాగ్దానాన్ని పొందాక ఇవన్నీ చెప్పినంక అప్పుడు మార్పా గారంటున్నారు. ఇదంతా వాగ్దానాన్ని పొందిన తర్వాత నేను కట్టుకోవాల్సిన ఇంటి వివరాల గురించి ఇంకా నేను పట్టుదలతో నేను ప్రారంభించాను అని చెప్తున్నారు. ఇంకా గతాన్ని ఏది గూడా ఆలోచించకుండా నా నేను ముందుకెళ్ళిపోవాలి. ఇంకా ఆ ప్రాంతంలో ఆయన ఒక ప్రదేశంలో ఇల్లు కట్టాలని అనుకుంటారు. ఆ ప్రదేశాన్ని ఇతర వర్గాల వారు ఎవ్వరు కూడా అంటే ఆ మార్పా గారి దగ్గరికి రాని వాళ్ళందరికీ కూడా ఆహ్, ఈయన అక్కడ ఇల్లు కట్టాలంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకోరంట. అలాంటి వాళ్ళు గూడా ఉన్నారంట. కానీ నా గురువుగారు ఏదైనా చేయగలరు అని దాని గురించి పట్టించుకోడంట మార్పా గారు. మిలారెప్ప గారు. గురువుగారే జూసుకుంటారులే అని. అంటే అంతే కాకుండా అలా నా చేత శ్రమ చేయించడంలో నా పాపకర్మను వీలైనంత ఎక్కువగా ఆహ్, క్షాళనమయ్యేలాగా అంటే నా పాపకర్మంట తగ్గిపోయేలాగా చేశారు. ఆయన చేయదలుచుకున్న కార్యాలన్నీ అవేనంట. చివరకు ఆయన అనుకున్న 2 లక్ష్యాలను సాధించారు. వాళ్ళ గురువు అనుకున్న 2 లక్ష్యాలను సాధించారని చెప్తున్నారు. నా గురువుగారు నన్ను తూర్పు దిక్కుగా తిరిగి ఉన్న కొండ అంచుకు తీసుకువెళ్ళి, అక్కడ వృత్తాకారంలో ఒక గృహాన్ని నిర్మించమని ఆజ్ఞాపించారు. అది సగభాగం పూర్తవగానే. ఇప్పుడు ఒక కొండ మీద చివరన ఒక వృత్తాకారంలో అది కట్టమన్నప్పుడు అది స్టార్ట్ చేసిండ్రు. అది సగం అయిపోయింది. అయిపోయిన తర్వాత గురువు ఒకసారి చూడ్డానికొస్తాడనమాట.
సగభాగం కట్టిన తర్వాత ఆయన వచ్చి బాగా ఆలోచించాక, ఇప్పుడు తన మనసు మార్చుకున్నానని, కాబట్టి కట్టిన ఇంటిని మొత్తం పడగొట్టి మరలా ఎక్కడ నుండి తీసుకువచ్చిన రాళ్ళను అక్కడికే చేర్చమని ఆజ్ఞాపించారు. సగం ఇల్లు కట్టిన తర్వాత మళ్ళా అవన్నీ తీసేసి ఎక్కడివక్కడ పెట్టేయమంటున్నారు. తర్వాత ఆయన పడమర దిక్కుగా ఉన్న కొండ అంచుకు తీసుకువెళ్ళి చంద్రవంక ఆకారంలో ఇల్లు కట్టమన్నారు. ఫస్ట్ రౌండ్‌గా కట్టమన్నారు. అది సగం కట్టిన తర్వాత దాన్ని కూలగొట్టిచ్చేశారు. ఇప్పుడు ఇంకో దిక్కుకు వెళ్ళి చంద్రవంక ఆకారంలో అలా కట్టమని చెప్తున్నాడు. మరలా పూర్వం లాగానే జరిగింది. ఆ ఇంటిని ఆ విధంగా కట్టమని చెప్పినప్పుడు తనేదో ధ్యానంలో ఉన్నానని, అందువలన ఆ ఇంటిని పడగొట్టమని ఆయన చెప్పడంతో, అంటే ఆ చంద్రవంక ఆకారంలో ఇల్లు కట్టమని చెప్పినప్పుడు ఆయన ఏదో పరధ్యానంలో చెప్పిండంట. అప్పుడు ఏదో పరధ్యానంలో చెప్పినా, ఈ ఇక్కడ ఈ ప్లేస్‌లో ఇలాంటి ఇల్లు వద్దు తీసేయి అని చెప్తే, మళ్ళీ ఆ రాళ్ళన్నింటిని కూడా యథాస్థానానికి చేర్చేయాల్సొచ్చింది. మూడవ కట్టడం 2 అయిపోయినాయి. ఒకసారి రౌండ్‌గా ఆకారము, ఒకసారి చంద్రవంక ఆకారం. ఇప్పుడు మూడోసారి. ఆ 2 గూడా సగం అయిపోయిన తర్వాత కూలగొట్టిర్రు. మరి మూడవ కట్టడము ఉత్తర దిక్కుగా త్రికోణాకారంగా కట్టమన్నారు. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్‌లో కట్టమని చెప్తున్నారు. కొంత ముందు చూపుతో ఇలా నిర్మిస్తూ పడగొడుతూ ఉంటే ధనము, కాలము వృధా అవుతుందని ఆయనకు సూచిస్తే, తామిప్పుడు ప్రశాంత చిత్తంతో ఉన్నానని చెప్పిన మీదట నేను ఆయన ఆజ్ఞను శిరసావహించాను. మళ్ళీ నా భుజాలు రాళ్ల బండలను మోస్తుండగా కొత్త ఇల్లు రూపురేఖలు దిద్దుకుంటుంది. ఇప్పుడు ఈ త్రికోణాకారంలో ఇల్లు కట్టమని చెప్పినప్పుడు గురువుకు అడుగుతాడు. మళ్ళీ ఇలా ఇంతకుముందు లాగానే మళ్ళా 2 సార్లు కట్టడం, కూలగొట్టడం అయింది గదా! మరి ఇప్పుడు కొంచెం ఆలోచించి చెప్పండి. ప్రతిసారి ఇలా చేస్తే ధనము కోల్పోతాం గదా! ధనము వేస్టు, కాలం గూడా వేస్టు అని వృధా అవుతుంది గదా! అని చెప్తే, నేనిప్పుడు ప్రశాంత చిత్తంతో ఉన్నాను. అంటే నేను ప్రశాంతంగా ఉన్నాను. కరెక్ట్‌గానే నేను చెప్తున్నాను. నువ్వు చెయ్యి అని చెప్తే, సరే గురువు ఆజ్ఞ ప్రకారము మిలారప్ప గారు ఆ ఇల్లు గూడా స్టార్ట్ జేషిండ్రు. ఏది? త్రికోణాకారంలో, ట్రయాంగిల్ షేప్‌లో. నేను భయపడ్డట్లే జరిగింది. ఇంటి నిర్మాణం సగం అవ్వగానే ఒకరోజు చాలా చికాకుగా మా గురువుగారు అక్కడకు వచ్చి, "ఇల్లు ఈ ఆకారంలో ఎందుకు కడుతున్నావని" గద్దించారు. అయోమయంగా నేను కలతపడుతూ ఆయన ఆజ్ఞ ప్రకారమే అలా చేస్తున్నానని గుర్తు చేశాను. నేనేమి అటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు అని తారాస్థాయిలో ఆయన అరిచారు. ఒకవేళ అలా చెప్పానేమో ఆ సమయంలో పరధ్యానంలో ఉండి అలా చెప్పానేమో అని, అంటే నేనలా జెప్పలేదని గట్టిగా అన్నడు. మళ్ళీ ఉండి సరే నేనేదో పరధ్యానంలో చెప్పినట్టున్నా అని చెప్తున్నాడు. నేను ధైర్యం తెచ్చుకొని, మిలారప్ప గారు ధైర్యం తెచ్చుకొని ఇలా అంటున్నారు. "నేను పని ప్రారంభించక ముందే జాగ్రత్తగా ఒకసారి ఆలోచించమని నేను చేసిన ప్రార్థన మీకు గుర్తులేదా? ఆలోచించి చెప్తున్నానని మీరే చెప్పారు గదా!" అని అడుగుతున్నాడనమాట. అప్పుడు వాళ్ళ గురువేమంటున్నాడో తెలుసా? "అలాగైతే నేను చెప్పినట్లు సాక్ష్యం ఏంటి? ఇవన్నీ నేను జెప్పినా అంటున్నావు గదా! మళ్ళీ దీనికి సాక్ష్యం ఏంటి? ఈ మాయదారి ముక్కోణాకారపు ఇంట్లో నన్నుంచి నీ మంత్రాలతో నన్ను సంహరించుదామనుకుంటున్నావా? ఇప్పటికే క్షుద్రశక్తులన్నీ ఈ ఇంటి చుట్టూ మూగి ఉన్నాయి. ఈ ఇంటిని పడగొట్టి రాళ్ళన్నింటిని యథాస్థానానికి చేర్చి ఈ ప్రదేశంను అంతా గూడా శుభ్రం చేస్తావా? చెయ్యి. నేను చెప్పినట్లు ఈ పని చేయకపోయావా నేను నీకు ఉపదేశము ఇచ్చేది లేదు" అన్నారు. నా గురువు ఇప్పుడెంతో కోపావేశంలో ఉన్నారు. తనకర్థమైపోతుంది గురువు చాలా కోపంగా ఉన్నాడని. ఆయన అనవసరంగా నన్ను కష్టపెడుతున్నట్లు అర్థమైపోయింది మిలారప్ప గారికి. అయినా నేను చేయగలిగిందేమీ లేదు. కనుక ఒక్కొక్క రాతిని పెకిలించి తీసి మళ్ళీ వాటినన్నిటిని కూడా యథాస్థాయి ఎక్కడ వాటి స్థానాలలో వాటిని ఉంచేసిండు.
ఈయనను సంతృప్తి పరచడం నా వల్ల కాదని నిస్పృహ చెందసాగాడు. ఇంకా అన్ని సార్లు కట్టి కూలగొడుతుంటే, అది వద్దు, ఇది వద్దు, అలా చెయ్యి, ఇలా చెయ్యి అంటే ఇంకెవ్వరికైనా నిరాశొస్తుంది గదా! ఏది జేషినా ఆ గురువుకు తృప్తి లేదు. ఇంకా ఈయనను తృప్తిపరచడం నా వల్ల గాదు అని నిశ్చయించుకుండు. అయినప్పటికీ ఆయన నుండి ఉపదేశం పొందడం నా అవసరం. కనుక మాట్లాడకుండా ఆయన చెప్పినట్లు చేయడమే నా కర్తవ్యమైంది. అంటే ఆయనను సంతృప్తి పరచలేనని ఆయనకర్థమైపోయింది. ఇవన్నీ కావాలని చేయిస్తుండని అర్థమైపోయింది. అయినా కూడా ఉపదేశం కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే. ఇంక నేనేమి మాట్లాడొద్దు అనేది నిర్ణయించుకున్నారు మిలారెప్ప గారు. అప్పటికే నాకు 2 గూడల మధ్యగా పెద్ద పుండు ఏర్పడింది. అయినా ఆ గాయాన్ని గురువుగారికి చూపించడానికి ధైర్యం చాలలేదు. ఆయనకు వీపు మీద రాళ్ళు మోసి ఆ 2 వీపు మధ్యలో అంటే వెన్నెముక భాగం ఉంటుంది గదా! ఆ భాగం మధ్యలో పెద్ద పుండయిందంట. ఆ రాళ్ళన్నీ మోసి. కానీ అది గూడా ఆయనకు చెప్పలేదు. గురువుకి చెప్పలేదు. ఆ గాయాన్ని నా గురువుగారికి చూపించడానికి ధైర్యం చాలలేదు. మళ్ళా అది జూపిస్తే దాంతో ఆయన కోపం ఇంకెక్కువైతదేమో అని ఈయన అనుకున్నాడు. నేనెంత కష్టపడుతున్నానో తెలుసుకోవడం కోసం ఆ గాయాన్ని చూపిస్తున్నాననుకుంటారేమోనని ఆయన భార్యకు కూడా ఈ విషయం చెప్పలేదు. ఎలాగైనా ఆయనకు నచ్చజెప్పి నా ఉపదేశం ఇచ్చేలాగా ప్రయత్నించమని గురువుగారి భార్యకు బ్రతిమిలాడుకుంటూ మౌనంగా తన పనిని చేసుకున్నాడు. ఇప్పుడు అంత పెద్ద గాయమైనా గూడా గురువుకు చూపియలే, ఆయన భార్యకు చూపియలే. ఎందుకంటే ఇవి చూపిస్తే నేనెంత కష్టపడుతున్నానో వాళ్ళకి చూపించినట్టుంటుందని దానివల్ల ఇంకా కోపం ఎక్కువైతదేమో అని ఆయన భయం. దానివల్ల ఆయన ఎవ్వరికీ ఏది చెప్పకుండా నాకెలాగైనా ఉపదేశం ఇప్పించండి అని గురువుగారి భార్యను అడిగాడంట. కన్నతల్లి లాంటి ఆమె తన భర్తతో ఇల్లు కట్టడం, విప్పడం నేనెంతో అలసిపోతున్నానని, ఏదో కొంతైనా నాకు బోధించమని ప్రార్థించింది. గురువుగారి భార్య గురువుతో చెప్పిందనమాట. ఇలా ఇంత కష్టపడుతున్నాడు కొంచెమన్నా ఆయనకు బోధించు అని. అప్పుడు గురువుగారు చెప్తున్నారు. వారి భార్యకు చెప్తున్నారు. అంటే మార్పా గారు. "నువ్వు వెళ్లి అన్నం వండి వాడిని కూడా భోజనానికి పిలువు" అని గురువు ఆమెతో అనగానే అంటే గురువు భార్యతో చెప్పగానే సమయానికి ఆమె భోజనం తయారు చేసి మిలారెప గారిని పిలుచుకు వెళ్ళింది. ఆ రాత్రి భోజనం చేసిన తర్వాత మార్ప గారు ఇలా అంటున్నారంట. "ఒరే మంత్రగాడా! నేను చేసిన పనులకు నిన్నటిలాగా నన్ను నిందించకు. ఇప్పుడు నేను నీకు కొంత బోధిస్తాను" అంటూ నాకు 3 విధాలైన త్యాగాలను బోధించారు. ఇది కేవలం స్థూలమైన బోధ మాత్రమే. అంటే భౌతికమైన బోధ మాత్రమే. అసలైంది కాదు. అసలైన జ్ఞానాన్ని నువ్వు పొందాలంటే నువ్వే కష్టపడి దాన్ని నువ్వు సాధించుకోవాలి. అంటూ తన గురువైన నరోప గారి జీవిత గాథను కొంచెం చెప్పి, వాళ్ళ గురువుగారి గురించి కొంచెం చెప్తారు. అయితే నీలాంటి వాడికి మాత్రం అలా కష్టపడి సాధించడం అసాధ్యమేనని నాకనిపిస్తుంది అని అన్నారు. ఆ మాటలు నా హృదయాన్ని సూటిగా తాకి నా కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. ఇక ముందు ప్రతి విషయంలోనూ గురువాజ్ఞను పాటించి తీరాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. అంటే ఈయన పాపకర్మల వల్ల ఇవన్నీ కష్టపడి నువ్వు సాధన చేసి కష్టపడి నువ్వు సాధించుకోవాలి. కానీ నీకివన్నీ సాధ్యం కావని డైరెక్ట్‌గా చెప్పేసిండు గురువు. నీకది అసాధ్యం అని చెప్తున్నారు. అప్పుడింకా ఆయనకు ఒక రకమైన బాధ వచ్చేసింది. ఇంకా ఆ మాట అన్న తర్వాత ఇంకా గట్టిగా నేనెలాగైనా సరే గురువాజ్ఞను పాటించి తీరాలని గట్టిగా నిర్ణయించుకున్నారు మిలారెప గారు. కొద్ది రోజులు గడిచాక తనతో పాటు ఆయన నన్నలా నడుస్తూ బయటికి తీసుకెళ్ళిండ్రు. అంటే అలా బయటికి వెళ్తూ ఆయన మొదట ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్న స్థలం దగ్గరకు మేము చేరగానే
అంటే అక్కడ రౌండ్ ఆకారంలో కట్టమని చెప్తాడు గదా! ఫస్టు. ఆ ప్లేస్‌కి తీసుకెళ్తాడంట మార్పా గారు. ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళి అక్కడ 9 అంతస్తుల భవనం నిర్మించమని చెప్తున్నారు. ఈసారి మాత్రం దానిని నేను పడగొట్టమని చెప్పను. నేనెంతో కాలంగా పొందాలని తపించిపోతున్న ఉపదేశాన్ని నాకు తప్పక ప్రసాదిస్తానని ఎంతో నమ్మకంగా ఆయన చెప్పారు. నువ్వు ముందులాగా నువ్వు కడుతూ పడగొట్టడం అలా నేను ఈసారి ఏమి చెయ్యను. నువ్వు 9 అంతస్తుల భవనం కట్టు. నీకు ఖచ్చితంగా నేను ఉపదేశం ఇస్తానని అంటే అలా పడగొట్టనని చెప్పిండు. కానీ ఉపదేశం ఇస్తానని మాత్రం చెప్పలే. మిలారప్ప గారు అనుకుంటున్నారంతే. నేను ఎంతో కాలంగా పొందాలనుకుంటున్నా గదా! ఉపదేశాన్ని. అది నాకీసారి ఖచ్చితంగా ఇస్తారు అని అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. గురువుగారు గూడా చెప్తారంట. నమ్మకంగా ఆయన చెప్తారు కూడా. నీకు తప్పగా ఉపదేశం ప్రసాదిస్తానని చెప్తారు. ఇదివరకు నే పొందిన అనుభవం దృష్ట్యా గురువుగారికి ఇదివరకు ఇళ్ళ విషయంలో ఏమైందో ఆయనకు ఒకసారి గుర్తు చేస్తూ, క్రిందటిసారి మీరు నాకిచ్చిన ఆజ్ఞలకు సాక్ష్యాన్ని చూపమని అడిగారు. అప్పుడు నాకేమీ సాక్ష్యం లేకపోయింది. స్వామి ఈసారైనా దయచేసి నీ మాటలకు సాక్ష్యంగా మీ భార్యనుంచండి అని అభ్యర్థించాను. మరి ప్రతిసారి ఇల్లు కట్టడం, కూలగొట్టడము చెప్పినప్పుడు మీరు నాకిలా చెప్పారు అంటే దానికి సాక్ష్యం ఏంది అని అడిగారు ఇంతకుముందు. రెండోసారి, మూడోసారి ఇల్లు కూలగొట్టినప్పుడు. అప్పుడు సాక్ష్యం ఏంటి అని అడిగినందుకు ఇప్పుడు ముందు చూపుతో మిలారప్ప గారు అంటున్నారు. మీరిలా అంటున్నారు. మళ్ళీ ఇది గూడా పడగొట్టనివ్వను అని చెప్తున్నారు. మరి దీనికి నాకు సాక్ష్యంగా మీ భార్యను ఉంచండి అని మిలారప్ప గారు అడుగుతున్నారు వాళ్ళ గురువుని. అప్పుడు సహృదయరాలైన ఆమె ఇదంతా విని, సాక్షిగా ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన నా మాటలను, సాక్ష్యాన్ని ఏమీ లెక్కపెట్టరు. ఈ ఇల్లు కట్టడం కేవలం అనవసరం. కాలమంతా వ్యర్థం. కట్టడం, పడగొట్టడం ఇలాగే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. నా మాట ఆయన ఇంతవరకు లక్ష్య పెట్టలేదు. ఆయన ధోరణిలో ఆయనను పోనీయడం తప్ప నేను చేయగలిగిందేమీ ఉండదు అన్నారు. గురువుగారి భార్య చెప్తుంది. నన్ను సాక్ష్యంగా నేనుంటాను. కానీ నా మాట ఏమీ లెక్క ఉండదు మీ గురువుగారికి. అది కట్టడం, పడగొట్టడం ఇదే జేయడం అయితుంది. కాలం వృధా, ధనం వృధా అని చెప్తుందనమాట. చెప్పినప్పుడు మార్పా గారంటారు, "నీకిష్టమైతే నువ్వు సాక్ష్యంగా ఉండు. లేకపోతే నీ పనేదో నువ్వు జేసుకొని ఎళ్ళిపో ఇక్కడి నుంచి" అని చెప్తాడు గట్టిగా. చెప్పేస్తే ఇంగ అప్పుడు ఆమె సరే అని నేను సాక్ష్యంగా ఉంటాను అని అంటుందనమాట. ఆ మాత్రం హామీ పొందిన తర్వాత నేను మరలా కొత్త భవనానికి పునాదులు వేయడం ప్రారంభించాను. మరి గురుమాతనే సాక్ష్యంగా ఉంది. గురువు ఇంక ఈసారి మాత్రం పడగొట్టనివ్వను అని చెప్పింది. దానికి సాక్ష్యంగా గురుమాతనే ఉన్నందుకు ఈయన ఇల్లు కట్టడం ప్రారంభించాడు. అయితే ఈ ఇల్లు కట్టడం పునాదులు వేయడం ప్రారంభించిన తర్వాత ముగ్గురు విద్యార్థులు అంటే జ్యేష్ఠ విద్యార్థులు పెద్దవాళ్ళు కలిసి సరదాగా ఒక పెద్ద రాయిని ఆహ్, ఒక దానిని తీసుకొచ్చి ఈయన ఇల్లు కట్టే స్థలానికి తీసుకొచ్చారంట. దాన్ని చక్కగా ఎక్కడ అయితే అది సెట్ అవుతుందో దాన్నక్కడ ఉంచాడనమాట. ఒక మూలకు ఆ రాయినుంచారు. ముగ్గురు విద్యార్థులు తెచ్చిన ఆ రాయిని. ఆ రాయి ఒకసారి అది ఒక మూలన అమర్చిన తర్వాత, ఒకరోజు గురువుగారు ఆ ఇల్లు చూడ్డానికొస్తారు. అప్పుడు ఆ రాయి అప్పటికి గురువుగారు చూడ్డానికొచ్చేసరికి రెండవ అంతస్తు 9 అంతస్తులు గదా! కట్టమన్నది. రెండో అంతస్తు కడుతూ ఉంటాడు. అప్పుడు గురువుగారొస్తారు. ఆయనకంట ఆ పెద్ద రాయి కనబడుతుంది. ఆ పెద్ద రాయి కనపడ్డప్పుడు ఆహ్, హ్మ్, మార్పా గారు అడుగుతారనమాట. "ఇదెక్కడి నుంచి తెచ్చావు ఈ రాయిని" అని అడిగితే, మీ శిష్యులలో ముగ్గురు కలిసి ఈ రాయిని ఇక్కడికి తీసుకొచ్చారు. నేనిక్కడ ఇది పెట్టాను" అని అంటే, "అట్లాగైతే దానిని ఉపయోగించడానికి నీకు అధికారం లేదు.
దానిని బయటకు తీసి వాళ్ళెక్కడి నుండి దాన్ని తెచ్చారో మళ్ళీ అక్కడికి చేర్చు అన్నారు. ఆ మాట చెప్పిన నడువే ఇంకా ఎంత పనైపోయింది అని అనుకుంటారు మా మిలారెప్ప గారు. అంటే ఇప్పుడు రెండో అంతస్తు కట్టేటప్పుడు ఫస్ట్ అంతస్తులో ఆ రాయిని సెట్ చేస్తారు. సెట్ చేసినప్పుడు అదంతా తీసేయాలంటే మళ్ళెంత కొంచెమన్నా కూలిపోతది. దాన్నెక్కడి నుంచి వాళ్ళు తెచ్చారో అక్కడ నువ్వు పెట్టేసేయి అంటే ఆహ్, అప్పుడు అడుగుతాడనమాట మిలారెప్ప గారు. ఇల్లు కట్టాక ఈసారి పడగొట్టించనని హామీ ఇచ్చావు గదా! అని గుర్తు చేస్తాడు. అప్పుడు మార్పా గారు చెప్తారు. ఉపదేశం పొందిన నా ముఖ్య ముఖ్య శిష్యులను నీ ఇంటి కూలీలుగా నువ్వు వాడుకుంటే నేనెలా ఊరుకుంటాను? నేను ఊరుకుంటానని నీకేం హామీ ఇవ్వలేదు. అయినా నేను ఇల్లంతా పడగొట్టమని చెప్పట్లేదు గదా! ఆ ఒక్క రాయిని మాత్రమే తీసేయి అంతే అని చెప్తారు. కానీ ఆ ఒక పెద్ద రాయిని మాత్రం తొలగించడానికి ఆ పక్క, ఈ పక్క అంతా గూడా కూల్చవలసొస్తుందంట గోడంతా. నేనా పెద్ద బండను యథాస్థానానికి చేర్చాను. ఆ బండనక్కడ చేర్చిన తర్వాత అప్పుడు గురువు జెప్తుండంట. సరే ఇప్పుడు అది ఎక్కడ నుంచి తెచ్చిండ్రో అక్కడ పెట్టేసిన తర్వాత, సరే అది ఇప్పుడు నువ్వు తెచ్చుకొని మళ్ళీ పెట్టుకో అని చెప్తారు. అంటే వాళ్ళు కష్టపడిన దానికి లేదు. నువ్వే కష్టపడి దాన్ని తెచ్చుకోవాలన్నట్టుగా చెప్తారు. ఇప్పుడు ఆ రాయిని తెచ్చి నువ్వెక్కడనన్నా పెట్టుకో అని చెప్తారనమాట. అలా జెప్పినప్పుడు ఇంకా ముగ్గురు కలిసి తెచ్చే రాయిని ఒక్కటే తీసుకురావాలి. కష్టపడి ఆహ్, ఆ రాయిని తీసుకొచ్చి పెట్టేస్తారు. ఆ రాయి ఈయన శారీరక స్థితికి చిహ్నంగా ఆ గొప్ప శిల అలాగే నిలిచిపోయిందంట. అప్పుడు నేను భవనాన్ని నిర్మిస్తున్న ప్రదేశాన్ని ఖాళీగా ఉంచాలని నిర్ణయించిన ప్రజలు వారిలో వారు మార్పా గారు నిజంగానే ఇల్లు కట్టిస్తున్నాడా ఏమి అనుకోవడం మొదలుపెట్టారు. అక్కడ ఇల్లు కట్టించేటప్పుడు ఎవరికీ ఒప్పుకోరు. కానీ మార్పా గారు ఇల్లు కట్టిస్తున్నారు, కూలగొడుతున్నారు అని అనుకోని ప్రజలెవ్వరు గూడా అభ్యంతరం చెప్పలేదంట. కానీ ఇల్లు కడుతూ ఉంటున్న అంతస్తులు పెరుగుతున్నాయి గదా! అప్పుడు ప్రజలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఇల్లు నిజంగానే కట్టిస్తున్నట్టున్నారు మార్పా గారు అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇంతకు ముందు మార్పా గారు అదే ఇల్లు కట్టడం, కూలగొట్టడం అలా చేస్తున్నందుకు ఈ ఇల్లు గూడా శాశ్వతమేం గాదు. మళ్ళీ కూలగొట్టిస్తారని వాళ్ళనుకోని ఇంక మార్పా గారి దగ్గరికి రాలేదెవ్వరు. కానీ ప్రజలందరూ అది ఇంకా ఎప్పటికి నిలిచిపోతుంది అని వాళ్ళకు తెలిసే లోపల ఏడో అంతస్తు కడుతున్నారు. మా మిలారెప్ప గారు ఏడో అంతస్తులో అది కడుతున్నారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అప్పటికి చాలా కాలం గడవడం వల్ల ఆ స్థలమంతా గూడా మార్పా గారికే హక్కుందని ఏర్పడతదనమాట. ఆయనకు గల ఆధ్యాత్మిక శక్తి వల్ల మార్పా గారికున్న ఆధ్యాత్మిక శక్తి వల్ల ప్రతికూల భావాలతో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా అంటే ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళంతా కూడా ఆయన శిష్యులుగా మారుతుండేవారు. అంటే ఆయన ఆహ్, వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నా గూడా ఆయన ముందుకొచ్చి ఆయనతోని మాట్లాడే వరకు వాళ్ళందరూ గూడా మారిపోతుండే. వాళ్ళ శిష్యులుగానే మారుతుండేవాళ్ళు. ఆ రోజుల్లోనే నాకు వీపు మీద రెండో కురుపు లేచింది. ఇంకా ఇంత ఇంత కష్టపడి అది చేస్తున్నప్పుడు ఇంకో కురుపు అంటే ఒకటుంటేనే కొంచెం బాధుంటది. ఇంకా రెండో కురుపు గూడా అయింది ఆయన వీపులో. ఆ సమయంలోనే గురువుగారు ఉపదేశ క్రతువునొక దానిని ఏర్పాటు చేశారు. అంటే ఉపదేశ క్రతువు ఏర్పాటు జేశారంటే ఇప్పుడు ఆయనకు కొంతమంది శిష్యులుంటే వాళ్ళకి అందరికి ఒకటేసారి ఉపదేశం ఇవ్వడానికి ఆయన ఆ రోజు హ్మ్. ఆహ్, చేస్తున్నారనమాట. ఆ రోజు ఉపదేశం ఇవ్వాలని అనుకున్నారు. నేను నిర్మిస్తున్న భవనం చాలా వరకు పూర్తయింది గనక, గురుదక్షిణగా ఆ ఇల్లు సరిపోతుందని చెప్పి గురువుగారి భార్య అభ్యర్థులలో నన్ను చేరమనడంతో నేను కూడా వారిలో చేరాను.
కానీ నా ఆశలన్నీ ఏమయ్యాయో తెలుసా? అభ్యర్థుల వరుసలో చివరగా కూర్చున్న నన్ను చూడగానే మార్పగారు ఇప్పుడు అక్కడ అందరికి ఉపదేశం ఇస్తుండని గురువుగారి భార్య ఏం చెప్పింది, "నువ్వు గూడా వెళ్లి కూర్చో. గురుదక్షిణగా ఆ ఇల్లు కడుతున్నావు అయిపోవడానికొచ్చింది గదా! ఇంకిప్పుడు వెళ్ళు ఏమనరు నిన్ను" అని వాళ్ళ మధ్యలో కూర్చోమంటే తను వెళ్లి కూర్చుంటాడు. అప్పుడు మార్పా గారికి ఎంత కోపమొస్తుందంటే ఏమంటున్నారంటే, "మహామాంత్రికుడా! గురుదక్షిణగా ఏం తెచ్చావు?" అని అడిగారు. నేను అని, "స్వామి మీ కుమారుని ఇల్లు కోసం ఇల్లు మీ కుమారుని కోసం ఇల్లు కట్టడం పూర్తవగానే ఉపదేశం ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. నా కోరిక ఇప్పుడు మన్నిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు. "ఎన్ని ఊహలురా నీకు?" మళ్ళీ మార్పా గారు అంటున్నారు. ఇలా చెప్తే, "నీకెన్ని ఊహలురా! నీకు నా బుజ్జి తండ్రి" అని ఆ గురువుగారు ఆశ్చర్యంగా అన్నారు. ఉపదేశం ఇవ్వమని అడుగుతే ఇలా అంటున్నారు, "ఎన్ని ఊహలురా నీకు నా బుజ్జి తండ్రి" అని మళ్ళీ ఆప్యాయంగా అట్లా చెప్తున్నారు. ఈ కొంచెం రాళ్ళకు, మట్టి గోడలకు బదులు నేనెంతో శ్రమించి భారతదేశం నుండి తెచ్చిన గొప్ప జ్ఞానాన్ని ఇస్తాననుకుంటున్నావురా? గురిదక్షిణ ఇవ్వలేకపోతే ఈ పట్టుదల అంటే ఈ బృందం నుండి ఇక్కడి నుంచి నువ్వు అవతలికి వెళ్ళిపో అంటూ నన్ను కొట్టి జుట్టు పట్టుకొని ఈడ్చి అవతల పారేశారు. అందరిది మధ్యలో ఉంటే నీకు ఇలాంటి అర్హత లేదని గురువు అక్కడ తనని ఈడ్చుకొచ్చి అంటే కొట్టిండు, మళ్ళీ జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చేసిండు. నిజం చెప్తున్నాను. ఆ రోజు అక్కడికక్కడే చచ్చిపోవాలనిపిచ్చింది నాకు. మిలారప్ప గారు చెప్తున్నారు. అలా అందరి ముందు అలా చేయడం వల్ల నేను చచ్చిపోవాలనుకున్నాను. చావాలనిపిచ్చింది. ఆ రాత్రంతా ఏడుస్తూ ఉన్నాను. గురువుగారి భార్య నా దగ్గరకు వచ్చి ఓదారుస్తూ, "ఏమిటో నాయనా" గురువుగారి భార్య జెప్తుంది. మిలారెప్ప గారికి. "ఏమిటో నాయనా ఆయన ధోరణి నాకేమీ అర్థం కావడం లేదు. అందరిని ఉద్ధరించడానికై భారతదేశం నుండి గొప్ప సిద్ధాంతాలను తీసుకొచ్చానని అంటారు. మామూలుగా ఆయన దగ్గరకు వచ్చే వారందరికీ గూడా బోధిస్తారు ఆయన. చివరకు కుక్కకు కూడా ఆహ్, బోధిస్తారంట. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఆయన యందు విశ్వాసాన్ని సడలించకు. అంటే గురువు ఎట్లా ఉన్నా సరే ఆయన మీద విశ్వాసం కోల్పోకు అని చెప్తుంది. మరునాడు ఉదయము గురువుగారు నా దగ్గరికొచ్చారు. ఆ రోజు రాత్రేమో గురువుగారి భార్య ఇలా జెప్పింది. "అందరికీ ఉపదేశం ఇస్తారు గానీ, నీకెందుకిస్తలేరో అర్థం గాలే. లాస్ట్ కుక్కకి గూడా ఉపదేశం ఇస్తారు. కానీ నువ్వు మాత్రం గురువు పట్ల విశ్వాసం కోల్పోకు" అని ఆమె చెప్తుంది. నెక్స్ట్ డే గురువుగారు ఆయన దగ్గరికి మిలారప్ప గారి దగ్గరికొచ్చి, "ఒరేయ్ మంత్రగాడా! ఇప్పుడు కడుతున్న ఇంటి పని అంతటితో ఆపేసేయ్. ఇప్పుడు 7 అంతస్తుల వరకు కట్టిండు గదా! 9 అంతస్తులు కట్టమన్నప్పుడు, అది అక్కడితో ఆపేసేయి. 12 స్తంభాలతో పెద్ద చావడి గల మంచి భవనాన్ని నిర్మించు. ఈ పని పూర్తవగానే ఈసారి తప్పక నీకు ఉపదేశం ఇస్తాను" అన్నారు. అంటే ఇక్కడ ఆ భవనాన్ని అక్కడితో ఆపేసి మళ్ళీ 12 స్తంభాలతో ఒక చావడి గల మంచి భవనాన్ని నిర్మించమన్నారు. అంటే ఇక్కడ అది గూడా ఆపేసింది. అది గూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇంకీసారి ఇంకోటి గడితే నీకు ఖచ్చితంగా ఉపదేశం ఇస్తానని చెప్పారు గురువు. కనుక నేను మళ్ళీ ఒకసారి పునాదులు వేయడం ఆరంభించాను. అయితే మాస్టర్స్ మనం ఇక్కడితో ఆపేద్దాం. ఇది చాలా ఉంది ఇంకా. మనం ఇక్కడి దాకా ఏం నేర్చుకోవాలంటే, గురువు మనము ఒక దగ్గరికి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒకరిని మనం గురువుగా ఎంపిక చేసుకున్నప్పుడు, ఆ గురువు ఎన్ని రకాలుగా ఆహ్, మనల్ని ఆహ్, దాన్ని ఎలాగైనా అనుకోవచ్చు. పరీక్ష పెడుతున్నాడు అనుకోవచ్చు. లేదంటే శిక్షణ ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. అలా ఎందుకు చేస్తున్నాడు అంటే, అది కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగడం కోసమే.
ఇప్పుడు మార్ప మిలారెప్ప గారికి ఎన్నో పాపకర్మలున్నాయి. దానికోసమే గురువు అలా చేస్తున్నాడని కూడా తనకర్థమైపోతుంది. అలా చేయడం వల్ల ఆ పాపకర్మ అంతా తగ్గిపోతుందని కూడా తనకర్థమైపోతుంది. అక్కడ మిలారప్ప గారు అర్థం చేసుకొని గురువు ఎంత కష్టపెట్టినా అక్కడే నిలబడి తను ముందుకెళ్ళాలి. నేనెలాగైనా ఉపదేశం తీసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి అని గట్టి సంకల్పంతో నేను గురువాజ్ఞని ఎలాగైనా పాటించాలి అని గట్టి సంకల్పంతో అలాగే ఆ గురువు ఎంత కొట్టినా, తిట్టినా, ఎంత కష్టపెట్టినా అక్కడే ఉన్నారు. మనం కూడా ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంక ఇతనే నా గురువు అని మనం ఎప్పుడైతే గట్టిగా నిర్ణయం తీసుకుంటామో, తను చెప్పిన మాటలతో మనం అలా చేస్తే ముందుకెళ్తామని మనకెప్పుడైతే అనిపిస్తుందో, అప్పుడు మనము ఆ గురువు ఏది చెప్పినా మనం అది చేయడానికి సిద్ధంగా ఉంటాం. సరే గురువు ఒక మాట ఏదన్నా అంటే కూడా మనము దాన్ని లోపలికి తీసుకోకూడదు. కానీ మనమెలా ఉంటాము, ఒక్క మాట ఏదన్నా అంటే అందరి ముందు ఒక మాట అంటేనే ఇంక అక్కడి నుంచి ఎళ్ళిపోతామింక. ఇవన్నీ ఎందుకు ఈ గొడవలన్నీ నాకేమొద్దు ఇంగెళ్ళిపోదాం అన్నట్టుగా అనుకుంటాం. అంటే అది అందరికి గూడా ఏదో ఒకసారి అనుభవం అయితుంది అలాంటిది. నాకు కూడా అలాంటి అనుభవాలున్నాయి. ఆహ్, ఎందుకు మనం అనిపించుకోవాలే? ఎందుకు పోవాలే? ఎందుకు అనిపించుకోవాలే? మనదేందో మనం జేసుకుంటే అయిపాయే గదా! అని అనిపిస్తది. కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మన లోపల ఎటువంటిది ఉన్నా గూడా గురువుకు అర్థమైపోతది. దాన్ని బట్టి వాళ్ళు మనల్ని అక్కడ అన్నప్పుడు, మనం దాన్ని ఎందుకన్నారు అని దాన్ని అర్థం చేసుకొని, అక్కడ దాని నుంచి బయటపడాలి గానీ, మనం ఇలా అన్నారు, అలా అన్నారు అని బాధపడకుండా, దాని నుంచి బయటపడాలి. ఇంకా మన లోపల ఏదైతే మనం నేర్చుకోవాలో దాన్ని తీసుకోవాలి. ఎందుకు గురువు ఇలా చెప్తున్నాడు? నన్నే ఎందుకంటున్నాడు? నాకే ఇవెందుకు చెప్తున్నాడు? అంటే అక్కడ నువ్వు నేర్చుకొని నువ్వు ముందు ఎదిగేదుంటది. కాబట్టి మనం దాన్ని ఎప్పుడు కూడా అందుకే గురువు పట్ల ఎప్పుడు కూడా విశ్వాసం కోల్పోకూడదు. మనందరికీ తెలుసు. మనము ఇప్పుడు ఈ ఈ దాంట్లో ఉన్నాం. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తున్నాము అంటే, మనకు వంశీ సారు ఎంతో జ్ఞానాన్ని మనకందిస్తున్నారు. మనకు ఈ కర్మ విపాకము, కర్మ ధ్యానం వల్ల అందరూ హ్మ్. ఎంతో దాన్ని దాటేస్తున్నారు. ఎన్నో కర్మలను దాటుతున్నారు. మళ్ళీ గురువు అన్ని దాటుతున్నందుకే గదా! గురువు పట్ల గట్టిగా ఉన్నారు. మరి ఈయన్నే ఇక్కడనే ఎందుకున్నారు అంటే, వాళ్ళందరూ దాని నుంచి బయట పడ్డారు. ఈ గురువు చెప్పినప్పుడు నేనిది చేసినప్పుడు నేను దాని నుంచి బయట పడ్డాను. ఇది నేను దాటాను. ఈ కర్మలన్నీ క్లియర్ అయ్యాయని మనం గట్టిగా ఇక్కడే ఉన్నాం గదా! అలాగే మనం గట్టిగా నిలబడాలే. ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా మనము నెగెటివ్‌గా చెప్పినా కూడా అక్కడ ఏ ఏది గూడా తీసుకోకుండా మనమెప్పుడు పాజిటివ్‌గానే ఉండాలి. గురువు పట్ల విశ్వాసం ఉండాలి. గురువు ఏ శిక్షణ ఇచ్చినా అది మన ఆధ్యాత్మికంగా ఎదగడానికి అని మనం గట్టిగా నిర్ణయం తీసుకొని ఉండాలి. మాస్టర్స్ ఇది ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్. ఇంకా ఇది చాలా ఉంది. మనకు ప్రాయశ్చిత్తం. మళ్ళీ ప్రాయశ్చిత్తం అంటే మనం చేసిన దానికి హ్మ్. ప్రాయశ్చిత్తంగా ఎలా గురువు శిక్షణ చేయిస్తున్నాడు అనేది మనం ఇంకా ముందు ముందు చాలా తెలుసుకోబోతున్నాం. ఇది మనం నేర్చుకోవాల్సింది మిలారప్ప గారి నుంచి. మిలారప్ప గారికి, మార్ప గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ బుక్కు చదివి నాకు తెలిసిన జ్ఞానాన్ని మాస్టర్స్ అందించే జ్ఞానాన్ని నేను మీకు అందిస్తున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఇది అందరూ ఓపికగా వింటున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.